హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మి. ఇవి పెసలతో చేసిన వడలండి. చాలా టేస్ట్‌గా ఉన్నాయండి. హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఈ రెసిపీ మీకోసమేనండి. ఇది చాలా బాగున్నాయండి. ఇంకా తింటుంటే తినాలనిపిస్తుంది. వీటిని ఎలా రెడీ చేయాలో ముందుగా వీడియోలో చూద్దామండి. నేనైతే ఒక గ్లాస్ పెసలు ముందుగా నానబెట్టుకున్నానండి. బాగా నానిన తర్వాత వాటర్ అంతా వంపేసాక నైట్ అంతా చూడండి ఇలా నానిన తర్వాత మొలకలు వచ్చాయండి. చూడండి ఈ మొలకలు చాలా మంచిది కదండి ఆరోగ్యానికి. అందరూ కూడా ఇష్టంగా తింటారు. వడలు గాని చేసినట్లయితే ఇంకా బాగా తింటారండి. ముందుగా ఒక బౌల్లోకి ఒక 2 కప్పులు పెసలు తీసుకోవాలి. ఇలా ముందుగా మనం కొలతల ప్రకారం చేయడం వల్ల కొంచెం మనకి ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అనేది. వడలు కూడా బాగా వస్తాయి. ఒక 2 కప్పులు పెసలు అందులో తీసుకున్న తర్వాత మనం నెక్స్ట్ అందులోకి అల్లం చిన్న చిన్న ముక్కలుగా తరిమేసి అందులో వేయాలి. అలాగే నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో వేయాలి. అలాగే కొంచెం కరివేపాకు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవాలి. అలాగే నెక్స్ట్ మనం చిన్న చిన్న ముక్కలుగా ఆనియన్ కట్ చేసుకోవాలి. ఒక 2 కప్పుల ఆనియన్స్ అయితే సరిపోతుంది. ఇలా చిన్నగా కట్ చేయడం వల్ల కొంచెం వడలు వేసేటప్పుడు బాగా వస్తాయి. నెక్స్ట్ అలాగే ఒక కప్పు వరిపిండి తీసుకోవాలండి. వరిపిండి వేయడం వల్ల కొంచెం గారెలు అనేవి బాగా వస్తాయి. ఇలా ముద్దలాగా వస్తుంది పిండి. కావాలంటే ఇంకా మీకు కొంచెం ఎక్స్ట్రా కావాలంటే వేసుకోవచ్చు. అలాగే రుచికి సరిపోయేటట్టు సాల్ట్ కూడా వేసుకోవాలి. అలాగే కొంచెం జీరా పౌడరు, అలాగే ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. నెక్స్ట్ మనము ఇవన్నీ వేసిన తర్వాత పిండి బాగా కలుపుకోవాలి. మొలకలు పిండి ఇవన్నీ బాగా కలిసే వరకు అంతా కలుపుకోవాలి. నార్మల్గా అయితే మనం పప్పు నానబెట్టి వాటిని మిక్సీ చేసి గ్రైండర్ చేసి గారెలు వేస్తాం కదండి. అలా కాకుండా ఇలాగ చాలా సింపుల్గా చాలా ఈజీగా అయిపోయాయండి. అందులో వాటర్ వేసి బాగా కలుపుకోవాలి. ఎవరైనా ఇంటికి చుట్టాలు వచ్చేటప్పుడు ఇలాగ కానీ చేసామంటే అందరూ ఇష్టంగా తింటారండి. చాలా బాగుంటాయండి ఇవి. మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది. అందులో కొంచెం కలర్ కోసం పసుపు వేసుకోవాలి. పసుపు వేసి బాగా అటు ఇటు కలుపుకోవాలి. అలా కొంచెం దగ్గరగా ముద్దలా వస్తుంది. ఈ రెసిపీ చాలా సింపుల్గా ఉంటుందండి. దీన్ని ఎవరైనా చేయొచ్చు. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేయాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం వీటిని వడలుగా వేసి అందులో వేయాలి. చూడండి ఇలాగ నేను ఒక చిన్న కప్పుకి ఒక కవర్ ఇలా పెట్టానండి దానిపైన వడలు వేయడానికి. లేదా కవర్ అయినా పెట్టవచ్చు, లేదంటే వేరైనా క్లాత్ కానీ ఉంటే పెడితే సరిపోతుంది. అలా వేస్తే వడలు బాగా వస్తాయి. మనం చేతిపైన వేసే కన్నా ఇలా కవర్ పెట్టి ఇలా గిన్నె పైన వేసామంటే కొంచెం రౌండ్గా వస్తాయి వడలన్నీ కూడా. చూడడానికి బాగుంటాయి అన్నీని. ఇలా మనం ఒక్కొక్కటి కూడా అలా అందులో ఆయిల్లో వేస్తూ ఉండాలి. ఈ గారెలు అయితే చాలా టేస్ట్గా ఉన్నాయండి. నాకైతే ఇంకా వండుతుంటే ఇంకా తినాలనిపిస్తుంది. చాలా బాగున్నాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎవరైనా ఇంటికి చుట్టాలు వచ్చేటప్పుడు ఇష్టంగా తింటారు. ఇలాగ వేగిన గారెలన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఒక్కొక్కటి కూడా అటు ఇటు తిరగేస్తూ ఉండాలి. ఇలా వేగిన తర్వాత మనం వీటిని ఒక ప్లేట్లో తీసుకోవాలి. చూడండి అన్నీ కూడా చాలా బాగా ఫ్రై అయినాయి. చాలా బాగున్నాయండి. టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఒకసారి మీరు కూడా ఒకసారి ట్రై చేసి తినండి. చాలా ఇష్టంగా తింటారు ఇంట్లో అందరూ కూడా. పిల్లలు కూడా బాగా తింటారు. నార్మల్గా అయితే పిల్లలు మొలకలు తినడానికి ఇష్టపడరు. కానీ ఇలా చేసి పెట్టడం వల్ల చాలా ఇష్టంగా తింటారు. చూడండి చాలా చాలా బాగున్నాయండి అన్నీ కూడా. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్లో మీకు ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.